భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిపిఎం నాయకులను అరెస్ట్ చేయడంపై పోలీస్ స్టేషన్ దగ్గర ఆందోళన చేశారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అవకతవకలు జరిగాయని ప్రశ్నించినందుకే సిపిఎం నాయకులను అరెస్ట్ చేశారని ఆరోపించారు. ఇక ఇలాంటి చర్యలు హేయమైనవని మండిపడ్డారు. అర్హులకు కాకుండా అనర్హులకు ఇల్లు కేటాయించడం సరికాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు జిందాబాద్ జిందాబాద్ సిపిఎం ఇల్లు అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు జిందాబాద్ జిందాబాద్ సిపిఎం జిందాబాద్ 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 సిపిఎం జిందాబాద్ అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు అర్హులందరికీ ఇల్లు ఖండించండి అక్రమ అరెస్టులను అక్రమ అరెస్టులను అక్రమ అరెస్టులను ఖండించండి అక్రమ అరెస్టులను ఖండించండి అక్రమ అరెస్టులను ఖండించండి అక్రమ అరెస్టులను అక్రమ అరెస్టులను ఇవ్వాలి అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు. నమస్కారం. వాళ్ళ జూలూరుపాడు మండలంలో ఇందిరమ్మ ఇల్లు కావాలని అడిగినందుకు ఎమ్మెల్యే మాలతి రామదాస్ గారు ఈ ఇందిరమ్మ పట్టాలు వస్తున్నారని చెప్పేసి అక్రమంగా అరెస్టు చేసి జూలూరుపాడు స్టేషన్ ఉంచడం జరిగింది. ఈ అక్రమ అరెస్టుని తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. ఇవాళ ఎమ్మెల్యే రామదాస్ నాయక్ గారు మొత్తం అన్ని పార్టీలకి సంబంధించి ఎమ్మెల్యే అయినా వేరే నియోజకవర్గానికి సంబంధించి అన్ని పేద ప్రజలందరికీ ఇందిరమ్మ పథకం ఇల్లు ఇవ్వాలి. అట్లా కాకుండా అయినా పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించే పద్ధతుల్లో సిపిఎం పార్టీకి ఇల్లు ఇవ్వం, మిగతా పార్టీలకి ఇవ్వం, ఒక కాంగ్రెస్ పార్టీకే ఇలా మేము ఇందిరమ్మ పథకం అమలు చేస్తామని చెప్పడం అనేది చాలా సిగ్గుచేటైన అంశం. అందుకోసం ఎమ్మెల్యే రామదాస్ గారు ఇప్పటికైనా విఘ్నతతోటి ఆయన నియోజకవర్గ ఎమ్మెల్యేగా గుర్తించి ఏ అయితే నియోజకవర్గం మొత్తం మీద పేదలు ఎవరైతే ఉన్నారో, గుడిసెలు ఎవరైతే ఉంటున్నారో, రేకుల షెడ్లు ఎవరైతే ఉన్నారో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ పథకం ఇల్లు ఇవ్వాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.